కేరళ వైనాడ్లో సహాయక చర్యలు సురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 290 మందికి పైగా మృతి చెందారు. వైనాడ్ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ గా మారింది. ముందక్కైలో మోకాల్లోతు పేరుకుపోయిన బురదలో రెస్క్యూ ఆపరేషన్ సాగించడం సవాల్గా మారింది. దీనిపై మరింత సమాచారం వైనాడ్ నుంచి మా ప్రతినిధి కార్తిక్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తారు. ప్రస్తుతం కేరళ ప్రభుత్వానికి అత్యంత పెద్ద టాస్క్ ఏదైతే ఇక్కడ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షించేందుకు పెద్ద ఎత్తున రెస్క్యూ అనేది కూడా పెద్ద ఎత్తున చేస్తుంది. అయితే మరొక వైపు చాలా మంది ఇప్పటికీ కూడా బురదలో కూరుకుపోయి ఉన్నారు. ఇప్పటికీ కూడా బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో మొత్తం కూడా ఆ పక్కన ఏదైతే ముండక్కై ప్రాంతం మొత్తం కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. దానికోసం అని చెప్పి కేరళ ప్రభుత్వం ప్రస్తుతం ఒక నిర్ణయం కూడా తీసుకునింది. అదే మేజర్ జనరల్ ఇంద్రబాలన్ సహాయం తీసుకోబోతున్నారు. ఆయన కూడా ఏదైతే బురదలో కూరుకుపోయినటువంటి వారి వివరాలను సేకరించాలి, మానవులు ఎక్కడ ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నారు అనే దాన్ని కూడా చూడబోతున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే బురద ఉందో ఈ బురద మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా మొత్తం బురదే ఉండిపోయిందని చెప్పవచ్చు. ఈ బురద కింద ఇంకా చాలా మంది వందలాది మంది ఉన్నారు అనేది మాత్రం కేరళ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే ప్రస్తుతం ఏదైతే ఏదైతే మేజర్ జనరల్ గా ఉన్నటువంటి ఇంద్రబాలన్ సహాయాన్ని తీసుకోబోతున్నట్టుగా కూడా కేరళ సీఎం కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఏ స్థాయిలో బురద ఉంది అంటే మొత్తం కూడా అడుగు పెడితే మొత్తం కూడా అడుగు లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో బురద ఉన్నటువంటి నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగానే అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎన్టీవీ టీం మొత్తం కూడా మా టీం మొత్తం కూడా ఎంతో రిస్క్ చేసి మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ కర్ర వద్దులండి, ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఈ కర్రతో ఏ స్థాయిలో మొత్తం లోతు అనేది ఉందనేది కూడా సో గుచ్చితే దాదాపు కూడా లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. 5-6 అడుగులు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఏ స్థాయిలో లోపలికి వెళ్తుందనేది కూడా బురద ఏ స్థాయిలో ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. చూడొచ్చు, గుచ్చుతున్నంత కొద్దీ ఇంకా లోపలికి వెళ్తూనే ఉంది. సో ఈ స్థాయిలో బురద ఉన్నటువంటి క్రమంలో మొత్తం కూడా కొన్ని చోట్ల మొత్తం కూడా 6 అడుగుల పైన కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వందలాది మంది ప్రజలు ఇంకా కూడా కింద భూమి కింద ఉండిపోయారనేటువంటి అనుమానాలైతే కేరళ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడి వరద పోటెత్తడంతో అపారమైన ప్రాణ నష్టం జరిగింది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాలు జారిపడి బీభత్సం సృష్టించాయి. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. చుట్టూ చిమ్మ చీకటి కమ్ముకున్నటువంటి వేళ కొండలు విరిగి పల్లెల మీద పడ్డాయి. చెట్టు చేమ మొత్తం కూడా ఇల్లు వాకిలతో మొత్తం కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. అంతటి విలయానికి కారణం మాత్రం మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొండలే. నేను చూపిస్తున్నటువంటి అతిపెద్ద ఈ కొండ చర్యలే మొత్తం ప్రమాదానికి కారణమయ్యాయని చెప్పాలి. మొత్తం ఏదైతే ఈ యొక్క పచ్చని కనుమల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల మీద విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా పైనుంచి ఏదైతే భారీ వర్షం కారణంగా కురిసినటువంటి వరదలకు కావచ్చు, వచ్చినటువంటి వరదలకు కావచ్చు, వాటన్నిటి వల్ల పూర్తి స్థాయిలో యొక్క రాళ్లన్నీ కూడా ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి కిలోమీటర్ ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే పెద్ద పెద్ద బండరాళ్లే కనబడుతూ ఉంటాయి. ఏ స్థాయిలో ఉన్నదనేది కూడా మనకు చూడొచ్చు. అత్యంత పెద్ద రాళ్లు, కనీసం కొన్ని ప్రకృతితో పాటు పెద్ద పెద్ద జేసీబీలు వచ్చినా కూడా లేపలేనటువంటి పరిస్థితి వాటికి ఉంటాయి. కానీ అలాంటి వాటికి కేవలం వరద నీరు మొత్తం కూడా ఒక్క దెబ్బకు కొట్టుకొని రావడంతో మొత్తం కూడా కొట్టుకొని వచ్చి అవన్నీ కూడా ఇల్లుల మీద పడడంతో పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రతి రాయి కింద కూడా ఒక ఇల్లుందంటే మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితి, అలాంటి వైపరీత్యాన్ని ఏదైతే ప్రకృతి మిగిల్చిందనే చెప్పాలి, ఏదైతే ఈ వరదలు మిగిల్చాయనే చెప్పాలి. ఈ వైపు చూసుకుంటే మొత్తం ఇల్లులన్నీ కూడా ఇప్పటికే పోయినటువంటి పరిస్థితి. కొద్దో గొప్ప ఉన్నటువంటి ఇల్లులు కూడా అవి కూడా పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇల్లులు కావచ్చు, ఆ చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా ఇక్కడ మొన్నటి వరకు కూడా ఇల్లులు ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో వచ్చినటువంటి వర్షాలకు కావచ్చు,
జరిగినటువంటి నష్టం తర్వాత మాత్రం ఇక్కడ ఏమి కనుమరుగైపోయింది. ఆ ఊరు అనేది లేకుండా పోయింది. ఆ పల్లె మొత్తాన్ని కూడా కొండ చర్యలు తుడిచిపెట్టుకోబోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఏదైతే మనకు కనబడుతున్నటువంటి రాళ్ల కింద ఇంకా ఏదైతే అత్యంత ఇష్టంతో కట్టుకున్నటువంటి ఇళ్లులో నిద్రిస్తున్నటువంటి వారి యొక్క మృతదేహాలు ఇంకా కూడా కిందే ఉన్నాయంటే ఎంతటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయనేది కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. మొత్తం బురదతో పాటు ఈ యొక్క భారీ భారీ బండరాలు అనేది కూడా ఒకసారిగా మీదకి రావడంతోనే నష్టం తీవ్రత అనేది కూడా విపరీతంగా పెరిగిందని చెప్పాలి. కనుచూపు మేర మొత్తం కూడా ఈ యొక్క బండరాళ్లు రాళ్లు రప్పలే అనేది కూడా కనబడుతుంటాయి. మరొక వైపు భారీ వృక్షాలు అనేది కూడా కొట్టుకుని వచ్చాయి. వాటి దాటికి ఇల్లులు ఏది కూడా నిలబడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నేను ఏదైతే ఇక్కడ నిలబడుకొని ఉన్నానో ఇది కూడా నేనున్నటువంటి ప్రాంతం కూడా ఒక ఇల్లే. ఆ ఇల్లును కూడా మొత్తం కూడా కోసేసినటువంటి పరిస్థితితో ఇల్లు అనేది కూడా మనకు కనబడుతుంది. మొత్తం ఇది కూడా ఇల్లే. ఆ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఏదైతే వస్తున్నటువంటి వర్షానికి ఏదైతే బండరాల దెబ్బకు మొత్తం కూడా కొట్టుకోబోయాయి. దాని దెబ్బకు మొత్తం కూడా తిరిగి అటువైపు వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా ప్రాణ నష్టం అనేది కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా దాదాపు 270 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇలా పచ్చని పల్లెల మీద ఏదైతే రాళ్లు రప్పలు మొత్తం పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. వాటి కారణంగా వచ్చినటువంటి కొండ చర్యలు విరిగిపట్టడంతో వచ్చినటువంటి ప్రభావంతోనే ఇంతటి పెను ముప్పుకు కారణంగా మారిందని చెప్పాలి. కెమెరా పర్సన్ చంచయ్తో కార్తీక్ ఎన్టీవీ, వాయనాడ్ నుండి.